భారత్, అమెరికాల మధ్య ట్రేడ్ డీల్ కుదిరిన నేపథ్యంలో రాహుల్ గాంధీ మోదీపై చాలా సీరియస్ ఎలిగేషన్ చేశారు సార్. ఎప్స్టీన్ ఫైల్స్ భయంతోనే ట్రంప్‌తో మోదీ రాజీ పడ్డారు. తన పరువు కోసం దేశాన్ని అమ్మేశారు. అదానీ కేసు అలాగే ఎప్స్టీన్ ఫైల్స్‌తో తీవ్ర ఒత్తిడిలో ప్రధాని ఉన్నారు. అందుకే ఆగమేఘాలపై వాణిజ్య ఒప్పందానికి అంగీకారం కుదిరింది అని చెప్పి చాలా సీరియస్ ఎలిగేషన్ సార్. చాలా మంది ప్రముఖుల పేర్లు ఈ మధ్య ఎప్స్టీన్ ఫైల్స్‌లో బయటపడ్డాయి. సో మోదీని కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉన్నారు రాహుల్. రాహుల్ ఇంక్లూడ్ చేయలేదు, ఎఫ్సిన్ ఫైల్లోనే ఇంక్లూడ్ అయింది. ఉందా సార్? ఉన్నది కనుకనే రాహుల్ గాంధీ రెఫర్ చేశాడు. కానీ ఉన్న కాంటెక్స్ట్ వేరు. మన ఎఫ్స్టీన్ ఫైల్స్ లో లేనిది చెప్పారని మనం ఆరోపణ చేయకూడదు. ఎఫ్స్టీన్ ఫైల్స్ లో మోడీ పేరు వచ్చింది, మనమే మాట్లాడాం దానిపై. అది అది ఎందుకు వచ్చింది, కాంటెక్స్ట్ వేరు. సో కాంటెక్స్ట్ ఇస్ డిఫరెంట్ అది. ఎందుకంటే ఇక్కడ మొదటి పాయింట్ ఆగమేఘాల మీద ఒప్పందం కుదరలేదు. ఫిబ్రవరి 2025 నుంచి నడుస్తున్న చర్చ. ఇంకా ఆగమేఘాలు ఎక్కడిది? ఆగము లేదు, మేఘము లేదు. ఎందుకంటే ఇది 1 year నుంచి జరుగుతున్న నెగోషియేషన్స్. కొత్తగా సడన్గా వచ్చింది ఏమీ లేదు. నెంబర్ 1 రాహుల్ గాంధీ అలిగేషన్ తప్పది. రెండోది ఎప్స్టీన్ ఫైల్స్ విషయంలో మోడీ ఎందుకు భయపడతాడు? సో అది కూడా పూర్తి అబద్ధము. దేశ ప్రధానమంత్రి క్యారెక్టర్ను అనుమానించే రీతిలో ప్రతిపక్ష నేత మాట్లాడడం పూర్తిగా అభ్యంతరకరం. ఏ ఆధారము లేకుండా భారతదేశ ప్రధానమంత్రిని ఓ పనికిమాలిన సెక్స్ స్కాండల్లో లాగడం ఏంటి? అసలు ఆశ్చర్యంగా ఉంది. లీడర్ ఆఫ్ ద పొజిషన్ స్టేచర్ కూడా అది అగౌరవాన్ని తెస్తుంది. అన్బికమింగ్ ఆఫ్ హిస్ పొలిటికల్ స్టేచర్. కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో ఉండి భారత పార్లమెంట్లో ప్రతిపక్ష నేత హోదాగా ఉండి ఒక పనికిమాలిన క్రిమినల్, కన్విక్టెడ్ క్రిమినల్, ఒక సెక్స్ అఫెండర్ ఆయన ఎప్స్టీన్ ఫైల్స్లో వాడేదో రాసుకుంటే దాని ఆధారంగా మన దేశ ప్రధాని మనమే అనుమానిస్తే ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? ఇంకా అందుకే ప్రతిపక్ష పార్టీలకు ఉండే బలహీనత ఇది. సబ్స్టాన్షియల్ ఇష్యూస్ను వదిలేసి పనికిమాలిన అంశాలపైన మాట్లాడి ఉన్న గౌరవాన్ని పోగొట్టుకుంటారు. ఎలా భారత్ అమెరికా ట్రేడ్ డీల్ పైన ట్రంప్తో మోడీ రాజీ పడ్డాడని ప్రశ్నించండి. దట్ ఇస్ ఎ డిగ్నిఫైడ్ వే ఆఫ్ క్వశ్చనింగ్ కదా. నేను నిన్న క్వశ్చన్ చేశాను, ట్రంప్తో మోడీ రాజీ అమెరికాకు అనుకూలంగానే వాణిజ్య ఒప్పందం అని నేను మాట్లాడాను. బట్ దిస్ ఈజ్ నాట్ ద వే టు క్వశ్చన్. సో ప్రైమ్ మినిస్టర్ మోడీని వ్యక్తిగతంగా అవమానించే రీతిలో ప్రతిపక్షాలు ఎప్పుడు మాట్లాడినా భారత ప్రజలు శిక్షించారు. అది మర్చిపోదు. అన్ఫార్చునేట్లీ అపోజిషన్ ఫెయిల్స్ టు లెర్న్. అందులో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అయితే జీవితంలో నేర్చుకోవడానికి సిద్ధంగా లేడు. సో ఈ తప్పు 10 పుష్కర కాలంగా చేస్తున్నారు. ఈవెన్ బిఫోర్ 2014 నుంచి ప్రతిసారి భారత ప్రజలు తిరస్కరిస్తారు. నరేంద్ర మోడీ విధానాల్ని ప్రశ్నించడం వేరు, నరేంద్ర మోడీ వ్యక్తిత్వ హననానికి పాల్పడడం వేరు. ఈ రెండింటి మధ్య తేడా ఉంది. సో ఇది కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ బీజేపీ ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు, అంటే కొన్ని పార్టీలు ప్రత్యర్థులను మాట్లాడతారు, కొన్ని తర్వాత మాట్లాడతారు కదా. సో వీళ్ళందరూ చేస్తున్న తప్పు ఏంటంటే మోడీని పాలసీస్ పైన ప్రశ్నించవచ్చు కానీ ఇండివిజువల్ క్యారెక్టర్ ప్రశ్నిస్తారు. సో అది ఏం చేస్తుంది? అందుకే మోడీ పాపులర్ అవుతున్నాడు, కాంగ్రెస్ కోలుకోవడం లేదు. చంద్రబాబు నాయుడు మోడీ సతీమణిని కూడా తీసుకొచ్చి భార్యకే న్యాయం చేయలేని వాడు దేశానికి న్యాయం చేస్తాడా అన్నాడు. ఏం జరిగింది 2019 ఎలక్షన్స్లో? ప్రజలు యాక్సెప్ట్ చేశారు ఆ విమర్శను. ఆ రోజు కూడా నేను తప్పు పట్టాను, ఇది అన్యాయము, ప్రైమ్ మినిస్టర్ సతీమణి గురించి పట్టుకొచ్చుడు, ఇది వ్యక్తిగత చంద్రబాబు నాయుడు స్థాయికి తగదు అని అన్నాను 2019లో. సో ఏం జరిగింది? రిజల్ట్ ఏం రూపింది? బీజేపీ వాళ్ళు మర్చిపోవచ్చు రాజకీయ అవసరాల కొరకు. సో కానీ ఇప్పుడు వాళ్ళకి ఫ్రెండ్ కనుక ఇప్పుడు మర్చిపోవచ్చు. బట్ ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న ఎవరు మర్చిపోకూడదు ఇట్లాంటి వ్యాఖ్యలకు. కానీ మన దేశంలో రాజకీయ నాయకులు, రాజకీయాల్లో ఉన్న వారికి సెల్ఫ్ రెస్పెక్ట్ కన్నా పొలిటికల్ ఇంట్రెస్ట్ ముఖ్యం. సో అందువల్ల వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. కానీ ఎప్పుడైనా తప్పే. పర్సనల్గా మనం ఏది మాట్లాడినా అది యాక్సెప్టబుల్ కాదు. అందులో మోడీ క్యారెక్టర్, వ్యక్తిగత క్యారెక్టర్పై ఇంతవరకు అనుమానాలు ఎక్కడా రాలేదు, ఆరోపణలు రాలేదు. పర్సనాలిటీ వరకు మాత్రం మోడీ ఇస్ అన్ ఇంపెకబుల్ పర్సనాలిటీ. క్యారెక్టర్ రీత్యా ఎవరు కూడా వేలెత్తి పెట్టడానికి వీలు లేదు. ఇంతవరకైతే ఎక్కడా పబ్లిక్ డొమైన్లో ఎవిడెన్స్ లేదు. సో యాజ్ ఆఫ్ నౌ మనకు తెలిసిన నరేంద్ర మోడీ ఇలాంటి లక్షణాలకు పూర్తిగా అతీతం. అందువల్ల ఆయన వ్యక్తిగత క్యారెక్టర్ను దెబ్బతీసే రీతిలో ఆ దుర్మార్గుడు ఎప్స్టీన్, వాడొక్కడు కన్విక్టెడ్ క్రిమినల్, వాడు రాసుకున్న ఈమెయిల్ల గురించి రాహుల్ గాంధీ పార్లమెంట్లో చెప్పడం ఏంటి? అసలు దాన్ని ఖండించాల్సింది పోయి మీకు పొలిటికల్ రైవల్ అయితే ఎవడు పడతా అని చెప్పి నమ్ముతారా? ఆడు ఎప్స్టీన్ చెప్పింది నమ్ముతారా? అసలు ఏమొచ్చింది కాంటెక్స్ట్? లెట్ మీ ఆల్సో టెల్ యూ దాట్ ఎక్కడ మోడీ పేరు వచ్చింది ఎప్స్టీన్ ఫైల్స్లో.
అమెరికా ప్రభుత్వమే ఇప్పటికీ వివరణ ఇచ్చింది. ఎప్స్టీన్ ఫైల్స్ డాక్యుమెంట్స్ మిలియన్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ రిలీజ్ చేస్తున్నారు. డాక్యుమెంట్స్ అంటే ఏంటి? ఈమెయిల్ కావచ్చు, లెటర్ కావచ్చు, వీడియో కావచ్చు, సోషల్ మీడియా పోస్టులు కావచ్చు, ఎప్స్టీన్కి సంబంధించిన మొత్తం డేటా డిస్క్లోజ్ చేస్తున్నారు. సో అమెరికా ప్రభుత్వమే స్పష్టంగా ఇచ్చిన వివరణ ఏంటంటే, ఈ ఎప్స్టీన్ ఫైల్స్లో పేరు ఉన్నంత మాత్రాన ఈ కేసుతో నేరం చేసినట్టు కాదు, నేరారోపణ జరిగినట్టు కాదు అని అమెరికన్ గవర్నమెంట్ హస్ గివెన్. రాహుల్ గాంధీకి తెలియాలి ఇది. అమెరికన్ గవర్నమెంటే చెప్పింది, జస్ట్ బికాస్ ద నేమ్ ఈ ఫిగర్స్ ఇన్ ద ఎప్స్టీన్ ఫైల్ ఇట్ డజంట్ మీన్ దే ఆర్ అక్యూజ్, ఇట్ డజంట్ మీన్ దే హ్యావ్ డన్ సంథింగ్ రాంగ్. ఇది అమెరికా చెప్పింది. అందుకే మీకు ఎప్స్టీన్ ఫైల్ పైన కేసులో కూడా పేర్లు ఉన్న వాళ్ళందరూ ఏమి లేవు, మోడీ పేరుందా కేసులో. సో ఏమి మరి ఏ సందర్భాన జూలై 2017లో ఎప్స్టీన్ అనే యొక్క సెక్స్ స్కాండల్లో నిందితుడుగా ఉన్న తర్వాతలో నిందితుడుగా ఉండి జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించినటువంటి ఎప్స్టీన్ 2017 జూలైలో ఖతార్లోని ఒక ఫ్రెండ్కు ఇచ్చిన ఈమెయిల్లో నరేంద్ర మోడీ పేరు ప్రస్తావించాడు. ఏమని ప్రస్తావించాడు నరేంద్ర మోడీ పేరును? మోడీ ఇజ్రాయిల్కు వెళ్తున్నాడు, ఇండియన్ ప్రైమ్ మినిస్టరు, దిస్ ఈజ్ ఇన్ అమెరికన్ ఇంట్రెస్ట్ అన్నాడు. అంటే అమెరికా ప్రయోజనాల కొరకు, అమెరికా ఒత్తిడి మేరకు భారత ప్రధానమంత్రి ఇజ్రాయెల్కు వెళ్తున్నాడు అన్నాడు. ఒకవేళ ఇది నిజమైతే ఇది పొలిటికల్ క్వశ్చనే కదా, ఇందులో పర్సనల్ క్వశ్చన్ ఎక్కడుంది? అయినా హూ ఈజ్ ఎప్స్టీన్ టు మేక్ సచ్ ఎ కామెంట్? ఇండియన్ ఫారిన్ పాలసీ పైన ఎప్స్టీన్ ఏమైనా ఎక్స్పర్టా? ఇది డిప్లొమాటిక్స్ ఎక్స్పర్టా? సో వాట్ ఈజ్ ఇస్ లోకల్ స్టాండ్ అయ్యి ఒక దానిపైన కామెంట్ చేసేటప్పుడు, అంటే అమెరికా ప్రయోజనాల కొరకే ప్రధానమంత్రి మోడీ ఇజ్రాయిల్ వెళ్ళాడా వెళ్ళలేదా అనేది అసలు డిబేట్, వేరే డిబేట్ అది. ఆ డిబేట్లో కూడా ఎప్స్టీన్ ఈజ్ నాట్ ది రైట్ పర్సన్ టు కామెంట్. అయినా ఒకవేళ చేశాడు, వాళ్ళ పర్సనల్ ఏముంది? ఎప్స్టీన్ సెక్స్ స్కాండల్కి సంబంధం ఏంటి? ఎందుకు రాహుల్ గాంధీ మోడీ పేరు తీయాలి? న్యాయం కదా, దానికి ట్రేడ్ డీల్ క్లిక్ చేయాలి. ఇంకొక పాయింట్ కూడా చెప్తాను. ఇంకో సందర్భంలో కూడా ఎప్స్టీన్ పేరు, మోడీ పేరు ఎక్కడ ప్రస్తావనకు వచ్చిందంటే, మోడీతో అపాయింట్మెంట్ కొరకు ఇప్పియగలను అనే మీనింగ్ వచ్చేది అనుకుంటా, యాజ్ ఫర్ ఐ రిమెంబర్ అని ఇంకో చోటు ఉంది. అంటే ఎప్స్టీన్ యొక్క మోడస్ ఆపరండి ఏంటంటే, తనకు హై అండ్ మైటీ తెలుసు, నేను ఏ ప్రపంచంలో ఏ పనైనా ఫిక్స్ చేయగలుగుతాను అని వాడి సెక్స్ ర్యాకెట్ నడుపుకోవటానికి, వాడి బిజినెస్ నడుపుకోవటానికి ఇలాంటి పేర్లన్నీ తీస్తుంటాడు. ఇప్పుడు మన దగ్గరలో కొంతమంది ఉంటారు, మనం ఒక నలుగురు ఉన్నాం కానీ ఆ ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, వాడు ఫోన్లో మాట్లాడుతుంటాడు. అలాగా ఓకే సీఎం గారు అన్నారా, సీఎం గారికి చెప్పండి నేను వచ్చి కలుస్తాను. కానీ ఇక మినిస్టర్స్తో మన స్థాయి ఏంటండి? పోయిగా మినిస్టర్స్తో డీల్ చేస్తామా? అవసరం ఉంటే సీఎంతోనే మాట్లాడదాం, ఏముంది, అది పెద్ద సమస్య కాదు కదా. ఎలాగో రేపు ఈవినింగ్ అనుకుంటాను, ఒకసారి నేను డైరీలో చూస్తాను, రేపు 4 o'clock నాకు సీఎంతో అసలు ఇద్దరం కలిసి టీ తాగేది, నన్ను రమ్మన్నారు ఒక విషయం చెప్పి అని మాట్లాడుతుంటాడు. వాళ్ళ పక్కన ఫ్రెండ్స్ ఉండగా బిల్డప్ బాబాయిలు ఇలాంటి వాళ్ళు మన దగ్గర చూస్తలేమా? మన కళ్ళ ముందునే కనబడుతారు ఇట్లాంటి విధవులు. సో వాడు దాన్ని చూసి నలుగురు, అబ్బా సీఎం తెలుసట వీడికి, అబ్బో ఏమో మినిస్టర్ లెక్కలేదు అంటాడు అని అనుకుంటారు కదా. సో ఇలాంటి బిల్డప్ బాబాయ్ అన్నుండేందుకు వాడిని దరిద్రుడిని, వాడి బిల్డప్ దుర్మార్గుడు, వాడు బిల్డప్ క్రిమినల్. సో అలాంటి వాడు ఎప్స్టీన్ అందరి పేర్లు తీస్తాడు. వాడట మోడీ అపాయింట్మెంట్ తిప్పి వచ్చేమో, వాడికి ఉండొచ్చు, ట్రంప్తో ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, బిల్ గేట్స్తో ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, ఆ ఫోటోలు వచ్చినాయి కనుక. సో దట్ డజంట్ మీన్ మోడీ ఈజ్ ఇన్వాల్వ్ కదా, ఇక్కడ మోడీ ఇన్వాల్వ్ కాదు కదా. సో అందువల్ల అసలు మోడీ పేరు ఏ కాంటెక్స్ట్లో వచ్చింది అనేది లేకుండా, ఒక దేశ పార్లమెంటులో ప్రతిపక్ష నేత ఒక దేశ ప్రధాని పైన నిరాధారమైన వ్యక్తిగత అంశాలు పట్టుకొచ్చడం అనేది అబ్సల్యూట్లీ షుడ్ బి డిస్మిస్ ఆల్ ద కంటెంప్ట్ ఇట్ డిజర్వ్స్. దాంట్లో భిన్నాభిప్రాయం లేదు. అమెరికా భారత్ల మధ్య కొద్దిన ట్రేడ్ డీల్ పైన రాహుల్ గాంధీ కన్నా గట్టిగా మాట్లాడాను నేను. రాహుల్ గాంధీ అడిగిన అనేక ప్రశ్నలు అడిగాను నిన్న, ఇప్పుడు అడుగుతున్నాను. కానీ దట్ డజంట్ మీన్ మోడీ పర్సనల్ క్యారెక్టర్ను క్వశ్చన్ చేయొద్దు. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ పర్సనల్ క్యారెక్టర్, దాంట్లో ఏం భిన్నాభిప్రాయం లేదు. మై క్వశ్చన్ ఈజ్ ఓన్లీ ఆన్ పాలసీస్. సో ప్రపంచంలో మనం చూసాం, అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ సెక్స్ స్కాండల్లో ఇరుక్కున్నాడు, డొనాల్డ్ ట్రంప్ ట్రంప్ గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. అమెరికన్ కోర్టుల్లోనే ఉన్నాయి కదా కేసులు. సో దీస్ ఆర్ ఆల్ పీపుల్, ప్రపంచంలో చాలా మంది ఉన్నత పదవుల్లో ఉన్నవారు, వారి వ్యక్తిగత జీవితాలు చూస్తే అసహ్యమేస్తుంది. బట్ నరేంద్ర మోడీ వ్యక్తిగత జీవితం చూస్తే గర్వపడతాం కదా. సో ఆయన వ్యక్తిగత జీవితం ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి దేశ ప్రధానిగా మారి
స్వీయ క్రమశిక్షణతో ఈ స్థాయికి వచ్చాడు కదా. ఇంతవరకు ఆయన జీవితానికి సంబంధించిన పర్సనల్ లైఫ్ ఏదైనా ఒక్కటన్నా వివాదం జరిగిందా ఇంతవరకు? సో దాన్ని మన ప్రతిపక్షంలో రాజకీయ పరమైన విభేదాలతో అలా మాట్లాడడం ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్ ఆల్. సో దానికి ట్రేడ్ డీల్ లింక్ చేయడం అన్న అర్థం ఉంటుందా?